హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్. సో వీడియో పెట్టయితే 8 డేస్ అయింది. మీ అందరికి తెలుసు 8 డేస్ నుంచి ఎందుకు వీడియోస్ రావట్లేదంటే దానికి రీజన్ వచ్చేసి మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారనమాట. సో మీకు తెలుసు కదా, ఇంట్లో ఒకరిని లాస్ అయ్యామంటే ఎన్ని పనులు ఉంటాయి ఏంటి ఎంత. మా నాకు చాలా ఇష్టం అనమాట మా తాతయ్య గారు అంటే. సో ఆయన అయితే అలా ఇవ్వడం అయింది, అందువల్ల వీడియోస్ అయితే రాలేదు. మొన్న ఫ్రైడే మూవీస్కి కూడా నేను రివ్యూ అయితే అందుకే చేయలేకపోయాను. సో అట్లీస్ట్ ఒక సినిమాకి అయితే ఇవాళ అయితే రివ్యూ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇన్ని రోజులు వీడియోస్ రానందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మేము ఎప్పుడూ కంటిన్యూగా పెడుతూనే ఉంటాం. ఒక రోజు లేట్ అయినా సరే ఖచ్చితంగా ఆ మూవీ రివ్యూ అయితే ఖచ్చితంగా వచ్చేది మన ఛానల్లో. అలాంటిది ఈసారి ఆగిపోయినాయి, సారీ దానికి. సో మనమైతే ఇప్పుడు ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు డివివి ఎంటర్టైన్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు ట్రైలర్ కోసం జనాల్ని ఎంతలా వెయిట్ చేయించారంటే ఫ్యాన్స్ని వాళ్ళు మార్నింగ్ అన్నారు, ఈవినింగ్ అన్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు, మ్యూజిక్ కాన్సర్ట్లో అన్నారు, అన్ని రకాలుగా క్యాన్సిల్ అయిపోయి ఇవాళ మధ్యాహ్నం 2:20కి ఆ టైంలో అయితే మనకైతే ఇచ్చారు. సో మనం ఏమనాలి డివివి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళని. చాలామంది ఫ్యాన్స్ అయితే మనకి అక్కడ ఈవెంట్లో జరిగిన వీడియో ఏదైతే ఉందో దాన్ని పైరసీలోనే చూశారు. ఏంటిది మన ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్ కోసం ఎంతలా వెయిట్ చేసిన వాళ్ళకి అక్కడ పైరసీలో చూసుకునే స్టేజ్ని తీసుకొచ్చారు. ఎందుకు ఇంత లేట్ చేశారు? సో మనకైతే ట్రైలర్ అయితే డిఐ అవ్వలేదు అయ్యి అని చెప్పి మనకి పవన్ కళ్యాణ్ గారే నిన్న స్పీచ్లో అయితే చెప్పారు. సో మనకి ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంత హైప్ ఉన్న మూవీస్కి కొంచెం ముందు అడిగేసి కొంచెం వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకునేలా చేయాలి, కానీ ఫ్యాన్స్ని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. అంత హైప్ ఉన్న మూవీస్కి ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం చాలా డిసప్పాయింట్మెంట్. ట్రైలర్ బాగాలేదని నేను అనట్లేదు, జస్ట్ వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళ వల్ల ఆ మూవీకి ఇప్పుడు పైరసీలో చూసుకున్న వాళ్ళకి ట్రైలర్ ఏం అర్థం కాదు. ఏంటంటే మనకి క్లమ్జీనెస్ ఇవంతా కూడా మనకి అక్కడ ఏం పెట్టారు ఇన్పుట్ అనేది మనకు అర్థం కాదు. కాకపోతే ఇంకా మంచి క్వాలిటీతో ఇవ్వడం కోసం డిలే చేశారు, కానీ మార్నింగే ఇచ్చేయాల్సింది. ఇంకా డిలే చేసి ఇవాళ ఆఫ్టర్నూన్కి అయితే మొత్తానికి మనకి ట్రైలర్ అయితే ఇచ్చారు. సో మనకి నిన్న ఈవెంట్లో కూడా ఓజీ గారు అయితే మనకి అదే లుక్స్తో వచ్చేసి హడాట్ చేశారు, మీరు అందరూ చూసే ఉంటారు. సో ట్రైలర్లోకి వెళ్ళిపోదాం, ఇంకా మనకి సుత్తంతా వద్దు. సో ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి పాస్ట్ ప్రజెంట్ టైప్లో చూపిద్దామని అయితే స్టోరీ అనేది పాస్ట్ అండ్ ప్రజెంట్లో జరిగిద్దండి. పాస్ట్లో మన ఓజీ ఒక ఫుల్ మామూలు విధ్వంసం కాదు, అలాంటి విధ్వంసాలు చేసేసి ఇప్పుడు కామ్గా చక్కగా పెళ్లి చేసుకొని ఉన్నారు. అలాంటి ప్రజెంట్లో ఏదో ప్రాబ్లం రావడం వల్ల ఆ ఓజీ అనేవాళ్ళు మళ్ళీ వస్తే ఏంటి అనేది కాన్సెప్ట్ నాకు అర్థమైనంత వరకు. దాంట్లో ఓజీ కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా నేర్చుకొని మనకి ఆయనకంటూ ఒక పేరు అన్ని సంపాదించుకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు, ఏదో పెద్ద ఇష్యూ అవ్వడం వల్ల సైలెంట్ అయ్యారు. లేదంటే ఆయనంతటా ఆయన వాళ్ళ వైఫ్ కోసం ఆగిపోయారు అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూసిన దాన్ని బట్టి. సో మళ్ళీ ఎందుకు ఓజీ అనేవాళ్ళు మళ్ళీ బయటికి ఎందుకు వచ్చారు, అసలు ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఏమొచ్చింది అనేది సినిమా. డ్రగ్స్ ఇవన్నిటి గురించి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు. స్టార్టింగ్ చెప్పేశారు. ప్రకాష్ రాజ్ గారు కానీ, ప్రియాంక మోహన్ కానీ, మనకి అర్జున్ దాస్ గారు కానీ, వీళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని ఏమన్నారు తెలుసా, వాళ్ళ ఫస్ట్ లుక్స్ కూడా ఇప్పుడే వదులుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వరకు అసలు వాళ్ళు ఉన్నారని సినిమాలో ఎవరికి సరిగ్గా తెలియకుండా ఇప్పుడు వదులుతున్నారు. ట్రైలర్ వదిలిన తర్వాత సినిమా 2 days ఉందనగా ట్రైలర్ ఇప్పుడు వదిలి ఇప్పుడు కూడా ఫోటోలు వాళ్ళ ఈ ఫస్ట్ లుక్స్ ఇప్పుడు వదులుతున్నారు అనమాట. అర్జున్ దాస్ గారు అయితే కనుక అక్కడ బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఉన్న లుక్స్ అయితే సరిగ్గా ఉన్నాయి. అసలు ఇప్పటి వరకు ఏ సినిమాలో ఆయన అంత పర్ఫెక్ట్గా చూపించలేదు. సుజిత్ గారు అయితే బాగా చూపించారనిపించింది. మనకి హిందీ యాక్టర్ ఓమి గారు కూడా ఉన్నారనమాట విలన్ రోల్లో. ఆయన కూడా ఆయన లుక్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏంట్రా ఇలా గ్రేస్, ఏంట్రా బాబు ఈ లుక్స్ అన్న ఎక్స్పెక్టేషన్ అయితే మనకు వచ్చింది. ఆ లుక్ ప్రజెంటేషన్ అదంతా కూడా చాలా బాగుంది. కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా తీశారు. అదంతా కూడా స్టోరీ ఏంటనేది మాత్రం మనకి ఒక ట్రైలర్లో చాలా వరకు ఎక్కడ మనకి ఓజీ రారు బయటికి 1 minute వరకు. ఆఫ్టర్ 30 seconds కరెక్ట్గా మీకు ట్రైలర్ స్టార్ట్ అయిన 30 seconds దగ్గర వచ్చింది బీజిఎమ్. తమన్ బాయ్ కొడుతున్నావు హిట్ నువ్వు. మ్యూజిక్ మాత్రం మనకి ఇప్పటివరకు ఇచ్చిన సాంగ్స్ అన్నీ కూడా ది బెస్ట్, చాలా బాగున్నాయి. మనకి ఫైర్ స్టార్మ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో తమన్ బాయ్ అయితే కనుక హిట్ కొడుతున్నాడు. నేనైతే షాక్, అసలు తమన్ బాయ్ అయినా ఇంతలా కొట్టింది. ఎందుకంటే తమన్ బాయ్కి మరి బాలయ్య మూవీస్ తప్ప వేరే మూవీస్కి కొంచెం ఊపు రాదు. అలాంటిది మరి రోజుకి ఏం మ్యాజిక్ చేశాడు సుజిత్. మొత్తానికి తమన్తో మంచి మ్యూజిక్ అయితే మనకి తీసుకొచ్చారు. ఫైర్ స్టార్మ్ సాంగ్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. బీజిఎమ్స్ కూడా అంతా చాలా బాగున్నాయి. 2 కూడా ఉంది. ఇప్పుడు మనకి 30 secondsలో వచ్చే బీజిఎం మీరు చూడండి, చాలా బాగుంది. సో ఇంకా తమన్ బాయ్ తర్వాత మనం సుజిత్ గారి గురించి మాట్లాడుకుందాం. సుజిత్ది ప్రీవియస్ మూవీ సాహో మనందరికీ తెలుసు ఏం చేశారనేది. చాలా డిసప్పాయింటెడ్. రన్ రాజా రన్ పర్వాలో ఒక మాదిరిగా ఉండిద్ది, కానీ సాహో మనకి విజువల్ పరంగా సాహో ది బెస్ట్ సినిమా.
కాకపోతే మనకి స్టోరీ పరంగా చాలామందికి అది క్లారిటీ రాదు. సో అదైతే మనం డిసప్పాయింట్ అయిన మూవీనే ఒప్పుకోవాలి. కాకపోతే ఏదైతే ఆయన తీసిన మూవీ ఉందో అక్కడ వాడే సీన్స్ అవన్నీ కూడా చాలా కొత్తగా, చాలా క్రియేటివ్‌గా తీశారు సుజిత్ గారు. దాంట్లో మాత్రం మనం ఒప్పుకోవాలి. సో, యాజ్ ఎ ఫ్యాన్ బాయ్‌గా సుజిత్ గారని మనకి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని మీ అందరికీ తెలుసు. యాజ్ ఎ ఫ్యాన్‌గా ఈ సినిమా ఎలా తీస్తున్నారనేది మనం చూడొచ్చు. ట్రైలర్ కూడా మనకి ప్రామిసింగ్‌గానే ఉంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్‌మెంట్ అయితే లేదు ట్రైలర్‌లో ఇప్పటి వరకైతే. సో, చూద్దాం మరి మూవీ ఎలా ఉండిద్దని. నాకైతే 70% వరకు ఇది సక్సెస్ రేట్‌లోనే నడుస్తుంది అన్న హోప్ అయితే ఇచ్చారు ట్రైలర్ ద్వారా. ఎందుకంటే సాంగ్స్, బీజీఎం ఇవన్నీ వర్కౌట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మూవీ వర్కౌట్ అయిద్ది. హోప్ ఫింగర్స్ క్రాస్. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ అవ్వాలని. అండ్ మనం ఇప్పుడు మన ఓజీ దగ్గరికొచ్చి మాట్లాడుకుందాము. మన అందరికీ తెలుసు పీకే గారు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకున్నారు. ఇవన్నీ మనందరికీ తెలిసినవే. తమ్ముడు మూవీలోనే మనం ఆల్రెడీ చూసాం. ఆయన స్టంట్స్ ఇవన్నీ కూడా మనం ప్రతి మూవీలో చూస్తూ వచ్చాము. అలాంటి ఓజీకి సరైన క్యారెక్టర్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్‌కి సంబంధించిందే ఏదో ఉంది అని నాకైతే అనిపిస్తుంది. సో, అక్కడ వచ్చిన మనకి లుక్స్ కానీ, వైట్ డ్రెస్‌లో వచ్చినప్పుడు ఐస్ లుక్స్ కానీ అంతా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు లాస్ట్‌లో అయితే రండ్రా నా కొడకల్లారా సంథింగ్ అలా యూజ్ చేసి మాట్లాడిన దగ్గరైతే నాకైతే గూస్ బంప్స్ వచ్చింది. పెట్టింది చాలా తక్కువ చూపిచ్చారు ఓజీని. ఎంత తక్కువ చూపించినా కూడా ఆ తక్కువలోనే మనకి బెస్ట్ సీన్స్ అయితే కట్ చేసి పెట్టారనమాట ట్రైలర్‌లో. ఏంటంటే ఫ్యాన్స్ అల్లాడిపోయేలా చేసేసారు. ఏంట్రా బాబు ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నారు మనకి. మనం ఇప్పుడు ఇంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎళ్లి సినిమా చూస్తే మాత్రం మనకి ఏది ఎక్కదు. సో, క్లియర్ మైండ్‌తో అసలు మనం ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూసినప్పుడే మనకి సినిమా అనేది మనకు అర్థమైద్ది. మనం ఓవర్ హైప్ చేసేసుకొని, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకొని ఎప్పుడు ఎళ్ళకూడదు సినిమాకి. సో, మీరైతే మూవీకెళ్ళే రోజు మాత్రం క్లియర్‌గా మైండ్ అయితే క్లియర్ చేసుకొని ఎళ్ళండి. అండ్ మీరు ఇప్పటివరకు ట్రైలర్ చూసినా కూడా మర్చిపోండి. ట్రైలర్ చూసారు ఓకే. కానీ మర్చిపోయి ఎక్స్‌పెక్టేషన్స్ మీరు మాత్రం మీకు నచ్చినట్టు ఉండాలనుకోవద్దు. డైరెక్టర్ ఎలా తీయాలనుకున్నాడో అది చూడండి ఫస్ట్. సో, నాకైతే ఇక్కడి వరకు కంప్లీట్‌గా బావుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గానీ, ఆయన స్టైల్ గానీ, ఎక్కడ స్వాగ్ అంతా కూడా చాలా బావుంది. మొత్తం అంతా మెయింటైన్ చేశారు ట్రైలర్‌లో. సో, మూవీ అయితే ప్రామిసింగ్‌గానే ఉంది. మనకైతే ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ అనేది లేదు. ఆ స్వాగ్ అదంతా కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని ఇంకో రేంజ్‌లో ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనేది మర్చిపోయి మనం దే కాల్ హిమ్ ఓజీ అనేదైతే గుర్తుపెట్టేసుకుంటాం. ఓజీ అని. ఇప్పటికే ఆయనకి చాలా పేర్లున్నాయి. డిప్యూటీ సీఎం గారంటారు, సీఎం గారంటారు. సో, ఇప్పుడు ఇంక ఇయన్నీ మర్చిపోయి దే కాల్ హిమ్ ఓజీ అంటారిక. అలా ఉంది ట్రైలర్ అయితే. సో, ఓజీ అనే పేరు పెట్టినందుకు ఓజీ ఉండాలి. ఓపీ బోల్తే అంటారు కదా పబ్‌జీలో అలాగా. ఒప్పి ఇవ్వాలి సినిమా అనిపించి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే ట్రైలర్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మూవీ అండ్ నెక్స్ట్ కాంతార ట్రైలర్ గురించి అయితే మనం చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ. బాయ్.